అదేవిధంగా బలిదానాల పార్టీ అయినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఎమ్మెనూరు పట్టణంలో పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయమే 9:30 గంటలకు పార్టీ కార్యాలయం ముందు సిపిఐ పతాక ఆవిష్కరణ కూడా గావించడం జరిగింది. ఇవాళ 1925 డిసెంబర్ 26 తేదీన ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ఏర్పడినటువంటి మొట్టమొదటి సంఘ ఎర్రజెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ రోజుల్లోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఈ భారతదేశ భూభాగం నుంచి తరిమి కొట్టడం జరిగింది. దేశ స్వాతంత్ర అనంతరం కూడా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు కాపాడడంలో కానీ ఏర్పాటు చేయడంలో కానీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనేక పోరాటాలకు నాంది పలికిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాజముద్ర నాణ్యాలను రద్దు చేసి బ్యాంకులు జాతీయకరణ, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 4,500 మంది సిపిఐ కార్యకర్తల ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలు త్యాగం చేసి దాదాపు 50,000 ఎకరాల భూ పోరాటం చేసి ప్రజలకు పంచడం జరిగింది. అదేవిధంగా నిజాం నవాబు సమైనటువంటి కాలం నుంచి కూడా మనం తరిమి కొట్టడం, ఇవాళ హైదరాబాద్లో స్వేచ్ఛ స్వాతంత్రం ఉందంటే అందుకు కారణం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగానే మేము భావిస్తున్నాం. అదే సందర్భంగా ఇవాళ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి అటు నరేంద్ర మోడీ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక హక్కులను కాలరాయడానికి ఈ ప్రభుత్వాలు పూర్తి ఎత్తున సంసిద్ధమవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క 99వ ఆవిర్భావ దినం సందర్భంగా రానున్న సంవత్సరం మొత్తం కాలంలో కూడా ఉద్యమాల యుగంగా భావించి ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను గద్దె దింపడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సమర సంఘాన్ని పూరించడానికి ఆ వైపున కార్యకర్తలను చైతన్యం చేస్తూ ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.